ఆరాధనీయుడా నా చాలిన దేవుడా, ఆరాధనీయుడా నా చాలిన దేవుడా. దివారాత్రులు నీ నామ స్మరణ, దివారాత్రులు నీ నామ స్మరణ చేసిన నాకెంతో మేలు, చేసిన నాకెంతో మేలు. స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము. ఆరాధనీయుడా నా చాలిన దేవుడా. దూతలు నిత్యము స్తుతింపగా, నాలుగు జీవులు కీర్తింపగా. దూతలు నిత్యము స్తుతింపగా, నాలుగు జీవులు కీర్తింపగా. స్తుతుల మధ్యలో వసించు దేవా, స్తుతుల మధ్యలో వసించు దేవా. నా స్తుతి గీతము నీకే దేవా, నా స్తుతి గీతము నీకే ప్రభువా. స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము. ఆరాధనీయుడా నా చాలిన దేవుడా. సిలువలో మాకై మరణించిన, పరిశుద్ధ రక్తము చిందించిన. సిలువలో మాకై మరణించిన, పరిశుద్ధ రక్తము చిందించిన. వధింపబడిన ఓ గొర్రె పిల్ల, వధింపబడిన ఓ గొర్రె పిల్ల. యుగ యుగములకు నీకే మహిమ, యుగ యుగములకు నీకే మహిమ. స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము. ఆరాధనీయుడా నా చాలిన దేవుడా, ఆరాధనీయుడా నా చాలిన దేవుడా. దివారాత్రులు నీ నామ స్మరణ, దివారాత్రులు నీ నామ స్మరణ చేసిన నాకెంతో మేలు, చేసిన నాకెంతో మేలు. స్తోత్రము స్తుతి స్తోత్రము, 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 స్తోత్రము స్తుతి స్తోత్రము. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామంలో. మీ బ్రతుకులో పాపము కలతలా, మీ హృదయంలో బాధల కన్నీరా, మీ కన్నీరంత తుడిచివే రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం
సుస్వాగతం యేసు నామంలో. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెతికే వారికంతా కనబడు దీపము యేసురాజు మాటలే వినుట ధన్యము. వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరును. రారండి ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. ప్రభు యేసు మాటలే పెదవిలో మాటలే. స్వాగతమో దేవా, సుమ స్వాగతమో ప్రభువా. స్వాగతమో దేవా, నీ దివ్య సన్నిధిన పూజలు చేయగ వేంచేసిన ఈ శుభవేళ. స్వాగతమో దేవా, సుమ స్వాగతమో ప్రభువా. స్వాగతమో దేవా. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా. మా దోషములను క్షమించు స్వామి. మా దోషములను క్షమించు స్వామి. నీ కృపలో మము నడిపించు దేవా. నీ కృపలో మము నడిపించు దేవా. స్వాగతమో దేవా, సుమ స్వాగతమో ప్రభువా. స్వాగతమో దేవా. చేసేడి ఈ బలియాగం మాకెల్లరకు ఆశీర్వాదం. గురువుతో చేసేడి ఈ బలియాగం మాకెల్లరకు ఆశీర్వాదం. ఆత్మను మాపై కురిపించు స్వామి. ఆత్మను మాపై కురిపించు స్వామి. మా జీవితములు పండించు దేవా. మా జీవితములు పండించు దేవా.
స్వాగతమో దేవా.
ప్రసాదములు పిదప మహాగణ బిషప్ జాన్ ములగాడ పవిత్ర కర్మల ద్వారా ఉన్నారు. 1/6/2007 దివ్య పిలుపును అందుకొని అప్పటి విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ చంద్రనేవిస్ గారి సమక్షమున మరియు ఫాదర్ కులదేవ్ స్వామి ప్రోత్సాహంతో పునీత జోజప్ప గారి గురువు నిలయం కడలూరు తమిళనాడులోకి వెళ్ళి ఉన్నారు. 2008 నుండి 2011 వరకు గొప్పాక గవర్నర్ల భవనంలో తన 3 సంవత్సరాల డిగ్రీ చదువును అభ్యసించారు. 12/6/2011 శివగంగై తమిళనాడులో తన నవసన్యాస సంవత్సరము తయారు తర్ఫీదు పొంది ఉన్నారు. 30/5/2012 నవసన్యాస జీవితంలో బెంగళూరులో ప్రారంభించినారు. 31/5/2013 గవర్నర్ల సభలో తమ మొదటి మాట పట్టు తీసుకొని ఉన్నారు. 2013-2015 తన తత్వశాస్త్ర చదువును క్రీస్తు జ్యోతి కళాశాల బెంగళూరులో ముగించుకొని 2015-2016 సంవత్సరంలో మద్రాసులో డివైన్ ప్రావిడెన్స్లో తన రీజెన్సీని ముగించుకొని ఉన్నారు. 2016 నుండి 2019 వరకు తన వేదాంత శాస్త్రాన్ని లెఫ్టినెంట్స్ కళాశాలలో రోమ్ నగరంలో ముగించుకొని 26/5/2020 తన చివరి మాటు పట్టును స్వీకరించి వచ్చి ఉన్నారు. తదుపరి 30/5/2020 రోమన్ కథోలికల విశ్వాసం యొక్క సిద్ధాంతం కోసం సమాజ కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి మేత్రాశినులు గియోకోమో మొరాంతి వారి కర్మల ద్వారా ఉపగురువుగా అభిషేకం పొంది ఉన్నారు. అటు పిమ్మట తమ ఉన్నత చదువులను కొనసాగించు ఆరోగ్య సంరక్షణ విభాగంలో మత సంబంధమైన వేద శాస్త్రం అభ్యసించి 25/6/2021 పట్టాను పొంది ఉన్నారు. తమ ఉన్నత చదువులను ముగించుకున్న పిమ్మట అనగా 14/8/2021 మద్రాసు మేత్రాసులు రెవరెండ్ డాక్టర్ జార్జ్ అంతోనీ స్వామి వారి చేత గురువుగా అభిషేకించబడ్డారు. కావున ఈ అద్భుతమైనటువంటి రోజున తాను సమర్పించే మొదటి దివ్య బలిలో వారిని, వారి కుటుంబాన్ని, వారు చేయు దేవుని సేవను దేవుడు నిండుమెండుగా ఆశీర్వదించాలని ఈ వెలుబలి పూజలో ప్రార్థించుకుందాం. అదే విధముగా చిరుసల్లు మీ వరమై వెలుగురిసే పచ్చదనం వసంతమై ఇల్లు బిడ్డలు నిద్రపోతున్న ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ దాసే అభిషేక్ అంతోని రాజ్ వారి యొక్క చదువులేని దేవుడు తోడుగా ఉండాలని ప్రార్థిస్తూ మరి ప్రతి ఒక్కరికి కూడా లేచి నిలబడి నూతన గురువులను మరి ప్రవేశ గీతం ద్వారా
పిల్లా విజయ్, మేరు అనిల్ కుటుంబ సభ్యులారా, దైవజనులారా, ప్రభు యేసు నామములో మీ అందరికీ కూడా శుభాభివందనములు. విశ్వ శ్రీ సభతో కలిసి గోనెలియన్ సభతో పాటు వట్లూరు విచారణకు చెందినటువంటి మీ అందరికీ కూడా ఈరోజు శుభదినం, పర్వదినం. ఎందుకంటే ముగ్గు పచ్చలారినటువంటి వయస్సు నుంచి ఈ ప్రాంతంలో పెరిగి పెద్దవారై విద్యాభ్యాసం చేసి ఈ రోజున కుటుంబ జీవితానికి మధ్య వ్యత్యాసం ఇంకా పూర్తి అవగాహన రానటువంటి యవ్వన ప్రాయంలోనే గోనెల కరుణాలయ బాలుర వసతి గృహంలో చేరి అక్కడి నుండి స్ఫూర్తి పొంది అటు తరువాత గోనెల భవన్ గురువిద్యాలయంలో చేరి 15 సంవత్సరాల పాటు సుదీర్ఘమైనటువంటి తరఫీదును పొంది దైవ స్వరానికి తమ యొక్క స్వరాలను, తమ యొక్క హృదయాలను అర్పించుకొని దైవ చిత్తానికి లోబడి ఈ రోజున మన మధ్య అభిషక్తులుగా నిలబడ్డారు. నేను గురు విద్యార్థిగా తల్లిదండ్రుల నుంచి పరిచయం ఏర్పడినటువంటి నాగే ఉన్నారు. రెవరెండ్ ఫాదర్ బాల్దేశాని, ఫాదర్ నేవిస్, రెవరెండ్ ఫాదర్ శాంసన్, ఫాదర్ జ్ఞానం, ఫాదర్ బెన్సన్ వేరు వేరు దశలలో వారిని ఈ యొక్క అంతస్తుకు చేర్చడానికి, ఈ అభిషేకాన్ని పొందడానికి వారికి సహాయపడ్డారు. వారికి కూడా ఎంతో సంతోషం. గోనెలియన్ సభకు వీరిరువురు కూడా అర్పించుకోవటం మాకెంతో సంతోషం, గర్వకారణం. కాబట్టి మా సభ తరపున శ్రీ సభకు, మా సభకు అంకితం చేసినటువంటి వారి తల్లిదండ్రులకు, రక్తం పంచుకొని పుట్టినటువంటి తోబుట్టువులకు, కుటుంబ సభ్యులకు మా తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి మీ అందరికీ తెలుసు, గురుత్వ జీవితం పూల పార్కు కాదు. ఎన్నో ఒడిదుడుకుల మధ్య ఈ యొక్క స్థాయికి చేరుకున్నారు. ఇంకా అంచెలంచులుగా వారు దైవ చిత్తాలు ప్రకారం దైవ చిత్తాన్ని నెరవేర్చుతూ అనేక ఆత్మల యొక్క రక్షణలో తమ జీవితాన్ని వెచ్చించాలని ప్రార్థన చేస్తూ ఈ ఇరువురికి కూడా మనందరి తరపున గట్టిగా కృతజ్ఞతలు చెప్పి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ దివ్య పూజలను ప్రారంభించమని ఆహ్వానిస్తున్నాను. ఇతరులకు ఇవ్వవలసినటువంటి ఒక ముఖ్య బహుమతి ఏమిటంటే అతని యొక్క పవిత్రత అని చెప్పి మిస్టర్ జాన్ మరియా వియాని గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఈనాడు తండ్రి దేవుడు మరి ముఖ్యంగా తల్లి తిరుసభలో ఈ యొక్క ప్రేమ సేవకుల సభ ద్వారా మాకు కూడా ఈ యొక్క యాజకత్వంలో భాగాన్ని ఇచ్చి ఈ యొక్క బలిపీఠానికి చేరుకోవడానికి ఎంతగానో మాకు సహాయం చేస్తున్నారు. వారి కృతజ్ఞత చెల్లిస్తూ అర్పిస్తున్నటువంటి యొక్క మొదటి దివ్య బలి పూజలో మాకు జీవితాన్ని ఇచ్చినటువంటి మా యొక్క తల్లిదండ్రుల కొరకు, అదేవిధంగా మాకు సహాయం చేసినటువంటి ప్రతి ఒక్క మంచి మనసు కొరకు ప్రార్థిస్తున్నాము. మరి ముఖ్యంగా ఈనాడు నాతో పాటు లేకపోయినా సరే నా కోసం స్వర్గం నుంచి ప్రార్థిస్తూ ఆశీర్వదించినటువంటి స్వర్గీయులైనటువంటి నా యొక్క తండ్రి మేరు ఫిలిప్, నా యొక్క తల్లి మేరు దీవెనముల యొక్క ఆత్మకు విశ్రాంతి కలుగు చేయాలని చెప్పి ఈ యొక్క నిండి దివ్య బలి పూజలో మీ అందరినీ కూడా సంతోషంగా పాల్గొనాలని చెప్పి ఆహ్వానిస్తున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభు యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రమైన ప్రవచన కొనియాగా యోగ్యములకు నా ప్రార్థనలను ఒప్పుకుంటున్నాను. పరిశుద్ధ
సర్వశక్తిగా సర్వేశ్వరుని చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవనకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపు, క్రీస్తువా దయ చూపు, ప్రభువా దయ చూపు. Gloria, Gloria, Gloria. శాంతి, శాంతి, శాంతి. శాంతి, శాంతి, శాంతి. Gloria, Gloria. శాంతి, శాంతి, శాంతి. శాంతి, శాంతి, శాంతి. Gloria, Gloria, Gloria. Gloria, 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 Gloria. కేవలం చెప్పనని నీ అంత ప్రేమ వలనని నీ కుటుంబ బాధ్యతలు నాకు అప్పగించి నా యాజక బుద్ధులను నీకు సంప్రీతిగా నిర్వహించినట్లు అన్ని విషయంలో ఉన్న ఆధీనంలో ఉన్న ప్రజలను నీకు ఆమోదయోగ్యముగా ఆదేశిస్తున్నట్లు నన్ను దీవింపు. నీతో పవిత్రాత్మతో కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువు నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నాకు తన వాక్కులు ఇట్లు వినిపించెను.
నా నోటిని తాకి నాతో ఇట్లనెను, ఇదిగో నా పలుకులను నీ నోట పెట్టుచున్నాను. ఈ దినము జాతుల మీద రాజ్యముల మీద నేను నీకు అధికారం వసిగితిని. నీవు వానిని పెళ్ళగించుటకును కులద్రోయుటకును నాశనము చేయుటకును పడగొట్టుటకును పునర్నిర్మించుటకును నాటుటకును సమర్థుడగుదు. ప్రభువు నాకు తన వాక్కును వినిపించుచు, ఇర్మియా నీకేమి కనిపించుచున్నది అని అడిగెను. నేను బాదము చెట్టు కొమ్మ కనిపించుచున్నది అని పలికితిని. ఇది ప్రభు వాక్కు. అననీయ అను పేరు గల ఒక శిష్యుడు ఉండేది. అతనికి ఒక దర్శనము కలిగింది. ఆ దర్శనములో అతనికి ప్రభువు కనబడి అననీయ అని పిలిచింది. అప్పుడు అననీయ, ప్రభు, నేను ఇచ్చటనే ఉన్నాను అని బదులు పలికింది. అంతటా ప్రభువు, నీవు లేచి తిన్ననిది అని వీధికి వెళ్ళుము. అచ్చట యోధా ఇంటిలో తార్సుతో వాసి అయిన సౌలు అను పేరు గల వ్యక్తి కొరకు అడుగు. అతడు ఇప్పుడు ప్రార్థన చేయుచున్నాడు. తనకు మరల చూపు కలుగునట్లు అననీయ అని ఒక మనుష్యుడు తనపై హస్తము ఉంచినట్లు సౌలు ఒక దర్శనములో చూచుచున్నాడు అని అతనితో చెప్పింది. అందుకు అననీయ, ప్రభు, యెరూషలేములోని నీ జనులకు అతడు ఎంతో కీడు కావించి ఉన్నాడని చాలామంది అతనిని గురించి నాకు చెప్పి ఉన్నారు. మరియు నీ నామమున వేడుకొని వారందరినీ పట్టి బంధించుటకై అతడు ప్రధాన అర్చకుల నుండి అధికారమును పొంది దమస్కు పట్టణములకు వచ్చి ఉన్నాడు అని ప్రభువుతో పలికెను. ప్రభువు మరల అతనితో, నీవు వెళ్ళుము, ఏలైనా అన్యులకు రాజులకు ఇశ్రాయేలు ప్రజలకు నా నామమును తెలియజేయుటకు నేను అతనిని సాధనముగా ఎన్నుకొంటిని. మరియు అతడు నా నామము నిమిత్తము ఎన్ని బాధలు పడవలయనో నేను అతనికి చూపించేదను అని చెప్పింది. అననీయ వెళ్ళి సౌలు ఉన్న ఇంటిలో ప్రవేశించి అతనిపై చేతులుంచి, సౌలు సోదరా, నీవు ఇక్కడకు వచ్చినప్పుడు దారిలో నువ్వు చూసిన ప్రభు అయిన యేసే నన్ను పంపెను. నీవు మరల చూపును పొంది పవిత్రాత్మతో నింపబడుటకు గాను నన్ను ఆయన పంపి ఉన్నాడు అని పలికింది. అప్పుడు ఒక్కసారిగా సౌలు కన్నుల నుండి పొరలు వంటివి రాలి క్రింద పడగా అతనికి మరలా చూపు వచ్చేది. వెంటనే అతడు లేచి నిలవబడి జ్ఞానస్థానమును పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొని బలము పొందెను. సౌలు దమస్కులో కొన్ని రోజులు శిష్యులతో ఉండెను. ఇది ప్రభువు వాక్కు.
పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 10వ అధ్యాయము మొదటి 12 వచనములు. లూకా శుభవార్త 10వ అధ్యాయము మొదటి 12 వచనములు. ప్రభు డబ్బలిద్దరిని నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు ప్రతి ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరి చొప్పున ముందుగా పంపెను. ఆయన వారితో ఇట్లనెను, పంట విస్తారము కాని పనివారు తక్కువ, కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానుని ప్రార్థింపుడు. మీరు పొందు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె మిమ్ము పంపుచున్నాను. మీరు జాలనైనను సంచినైనను పాదరక్షములనైనను తీసుకొని పోరాదు. మార్గ మధ్యమున మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడుగవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశించినా ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక అని చెప్పుడు. శాంతి కాముడు అచట ఉన్న ఎడల మీ శాంతి అతనికి కలుగును. లేనిచో అది తిరిగి మీకే చేరును. ఆ ఇంటి వారు మీకు పెట్టు అన్న పానీయములను తినుచు త్రాగుచు అచటనే ఉండుడు. పనివాడు తన కూలికి పాత్రుడు గదా. మీరు ఇల్లు తిరగరాదు. మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించున్నప్పుడు ప్రజలు నిన్ను ఆహ్వానించి మీ ముందు పెట్టునదేదో దానిని భుజింపుడు. అసటి రోగులను స్వస్థపరచి దేవుని రాజ్యం మీ సమీప
వచ్చినదని చెప్పుడు కానీ మీరు ప్రవేశించిన పట్టణ ప్రజలు మిమ్ము ఆహ్వానింపనియడా ఆ పట్టణ వీధులలోనికి వెళ్ళి మా కాళ్ళకు అంటిన మీ పట్టణమందరి దుమ్మును మీకు విరుద్ధముగా ఇచటనే దులిపి వేయుచున్నాము. అయినను దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని గ్రహింపుడు అని వారితో చెప్పుడు. తీర్పు దినమున ఆ పట్టణపు గతి కంటే సొదొమ పట్టణపు గతి ఓర్వదగినదిగా ఉండునని మీతో చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. దేవుని యొక్క అనుగ్రహము ఆశీర్వాదము కావాలని కోరుతూ ఈ పవిత్రమైనటువంటి దివ్య బలి పూజలో పాల్గొనడానికి వచ్చేసినటువంటి మనమందరం కూడా ఆ ఆత్మ దేవుణ్ణి ఆహ్వానించుకుందాం. దేవుని వాక్యమును ధ్యానించడానికి శక్తిని బలాన్ని ఇచ్చిన దేవుడు ఆత్మదేవుడు. ఈ సమయంలో మన గ్రామం నుండి అభిషేకం చేయబడి వేచేసినటువంటి నూతన గురువులను ఆయనతో పాటు వేచేసినటువంటి ఇంకా ఇతర గురువులను కూడా ఆత్మదేవుడు అభిషేకించాలని వారు అడుగు పెట్టుకున్న చోటంతా ఆశీర్వదింపడాలని ప్రార్థిస్తున్నాం. రాబోయే కాలంలో ఆనందించాలని అనుకుంటున్నాను. యాజకుడు ఎవరు అని లూకా సువిశేష గ్రంథంలో లూకా రాసిన సువిశేషంలో 4వ అధ్యాయంలో చివరిగా మనము చదువుతున్నాము. గురుగారు ఏమి చేయాలని, గురువు వాళ్ళ జీవితంలో ఎటువంటి పనులు చేయాలని మనకు చక్కగా యేసు ప్రభు వారి యొక్క మాటలు తెలియపరుస్తూ ఉండాలి. 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను అందించుటకై ఆయన నన్ను అభిషేకించెను. అభిషేకించెను. యాజకుడు ఎవరు? అభిషేకింపబడిన వారు అభిషేకించడానికి. ఆయన అభిషేకాన్ని తనకి ఎందుకు అభిషేకాన్ని పొంది ఉన్నాడంటే ఈ హస్తాలతో ప్రజలను అభిషేకించడానికి. నేను మీతో ఉన్నప్పుడు చెప్తున్నా, ఏ గురువు అయితే ఈ పీఠముపై నిలబడి ఏ మాట పలుకుతారో అది జరుగు. ఆ మాట జరగాలంటే ఆ గురువు అభిషేకాన్ని కాపాడుకోవాలి. పొందినటువంటి అభిషేకాన్ని ఎవరైతే కోల్పోతారో ఆ యొక్క హస్తమును చాచి ఆస్వాదించినప్పుడు స్వస్థత జరగదు. అభిషేకం చేయబడినటువంటి ఆ హస్తము ఏ నాడుకు కలగాలం పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలని ఆశిస్తున్నారు. అందుకే ఈ ఇద్దరు గురువులు మన గ్రామం నుండి
గురువులారా. ఈ చదవమ్మా మళ్ళీ. ప్రభువాత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను అందించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదల. చెరలో అంటే ఎవరు చెర? ఈరోజు ఎవరు ఉండదు. ఎవరైతే ఆత్మలను కాపాడుకోవాలని ఆశిస్తున్నాడో, ఏ యొక్క సంఘంలో ప్రజలు నాకు ఈ స్వాముల ఆశీర్వాదం కావాలి, స్వాములతో నేను భావసైన్యం చేసుకోవాలి, స్వాముల ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలని కోరుకుంటున్నారో, వారు చెరలో ఉన్నటువంటి ప్రజలు దేవుని ఆశీర్వాదం కావాలి, బయటికి రావాలి, ఆశీర్వాదించబడాలని కోరుకున్నప్పుడు ఏ క్షణమైనా ఎటువంటి సందర్భమైనా వెళ్ళవలసిందే. నేను 2 గంటలు 3 గంటలు గృహ ప్రవేశానికి ఆస్వాదించేవాడిని. అప్పుడు వదిలిన వాళ్ళ నమ్మకం అది. దాన్ని బట్టి మన జీవితాన్ని అంకితం చేస్తూ ఉండాలి. అనిల్, విజయ్ వీళ్ళిద్దరు నా బిడ్డలే, మన బిడ్డలే. మీకు అందరికీ తెలుసు వాళ్ళు ఎలా ఎదగారు. నేను వాళ్ళు చూస్తూ ఈరోజు సంతోషిస్తున్నాను. ఎందుకనగా వాళ్ళ అమ్మ క్రిస్తుమని వాళ్ళు దేవుడమ్మ చనిపోయేది. వాళ్ళిద్దరూ చూసినప్పుడు, స్వామి ఈ పిల్లలు మీకు దేవుడికి ఇచ్చేసాం, అప్పగించేసాం, ఇంకా వాళ్ళు మా బిడ్డలు కాదు అని చెప్తా ఉంటారు. అటువంటి బిడ్డలు ఈనాడు మీకు చెందిన వాళ్ళు కాదమ్మా. మీ బిడ్డలు దేవుడికి చెందిన బిడ్డలు. ఈ తల్లి శ్రీ సభను ఆ బిడ్డలను వారి యొక్క సొంత బిడ్డలుగా చేస్తున్నారు. కాబట్టి ఈ బిడ్డలు ఈనాడు దేశం అంతా, ఈ లోకమంతా వెళుతూ దేవుని యొక్క వాక్యమును ప్రకటించబోతూ ఉన్నారు. యాజకుడు ఇంకా ఎవరు? గుడ్డివారికి చూపు కలిగించుటకు, పీడితులకు విమోచన కలుగజేయుటకు, ప్రభుత్వ సంవత్సరమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపాను. దేవుని యొక్క మాట, నా మాట కలుగుతుంది. అందుకే ప్రతిసారి ప్రార్థన ఆత్మదేవుని ఆహ్వానించి ప్రార్థించుకుంటూ దేవుని యొక్క వాక్యంలో ప్రకటించినప్పుడు ఇంకా నా స్వరం కాదు, నా పని పాటలు కాదు, ఆయన ఏమి పలుకుమని నాకు ఆశిస్తున్నారో ఆ మాటలోనే నేను. అందుకే యేసు ప్రభు వారు, నేను నా తండ్రిని మాటలు మాట్లాడుతాను, నేను నా చేస్తున్న పని అంతా ఆయన నాకు ఇచ్చినటువంటి పని అంటూ చెప్తూ ఉంటారు యేసు ప్రభు వారు. ప్రియులారా, ఈనాడు మన సంఘంలో చూసారా 13 మంది గురువులు అయ్యారంటే ఈ ఆశీర్వాదము ఇంకా మనకు ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. సుశేషపట్నంలో మనకు చక్కగా పాడారు. ఈ రోజుల్లో గురువు అవ్వటం అనేది చాలా కష్టమా? ఈసా గురువుగా అభిషేకం పొందాలనేది చాలా కష్టమైనదా, చాలా సులువైనదా? చాలా సులువు అమ్మా. ఏనాడైతే దేవుడు ఈ నా కుమారుడు, ఈ నా కుమార్తె కావాలని పేరు పెట్టి పిలుచుకుంటారో ఆనాడు నుండి ఆయన వాళ్ళని ఆశిస్తుని తల్లి కాలంలో ఆయన చేతులు పెట్టి నడిపిస్తారు. ఈ బిడ్డలు చిన్నపిల్లల నుంచి మన ముందు పెరిగి నాడు గురువు అయ్యాక మీరు ఏమనుకుంటున్నారు? వారి యొక్క అర్హత కాదు, అర్హుడు దేవుడు అభిషేకించిన వాళ్ళని అర్హులుగా మార్చుతారు, కానీ అర్హులుగా ఉన్న వాళ్ళని అభిషేకించడం లేదు. అభిషేకం పొంది ఉన్నారు కాబట్టి ఈనాడు వారు అర్హులు అనగా పవిత్రతను పొంది ఉన్నారు. ఈ రోజుల్లో గురువులుగా ఎవరైనా పిలుస్తుంటే, స్వామి వద్దు బాబు, నాకు ఒక బిడ్డ, ఒక అబ్బాయి అన్నాను, వద్దు బాబు అంటారు. ఈ ఒక బిడ్డ మన అనిల్ గారు ఎందుకు దేవునికి తల్లిదండ్రులు అప్పగించుకున్నాడు? చివరిగా ముద్దు బిడ్డ కృష్ణమణి గారు ఎందుకు విజయ్ గారి దేవుడికి అప్పగించారు? దేవుడు ఆ తల్లి గర్భముల రూపొందక మునుపే పేరు పెట్టి ఎన్నుకొని అభిషేకించి వారిని నాడు మన ముందు పంపిస్తూ ఉన్నారు. కావున దేవుని యొక్క పిలుపు అనేది దేవుని యొక్క బహుమానము, ఫ్రీ గిఫ్ట్. ఈ రోజుల్లో ఈ గురువులంతా చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్నటువంటి గురువులంతా చూస్తున్నారు. ఈ గురువులు చూస్తుంటే మీకు ఏదో ఆలోచనలు చాలా వస్తూ ఉంటాయి. ఈ స్వాములు అనేటువంటి వాడు, ఈ స్వాములు అనేటువంటి వాడు, ఓ ఈ స్వాములు నాకు తెలుసు, ఆ స్వాములు ఓ నాకు తెలుసులే చెప్తా ఉంటారా? ఓ ఈ స్వాములు నాకు తెలుసులే ఓ అంటారా? అంటాం, మనం అంటాం. ఎందుకంటే మన నోట్లో నాలుగులో నరాలు లేదు. కానీ ఈ దేవుని యొక్క పిలుపు పొందినటువంటి
గురువులు ఏనాడైతే తన యొక్క హస్తాలను ఆ యొక్క తండ్రి గారి చేతితో అభిషేకం చేయబడుతుందో ఈ హస్తాలను వీరు అనుకున్న దేవుడు వదలరు. దేవుడు పట్టుకుంటాడు. నా బిడ్డ నేను ఎన్నుకున్నాను, నేను అభిషేకించాను, నా బిడ్డ దారి తప్పి పోవటం అనేది నాకు ఇష్టం లేదు అని దేవుడు ఏనాడు కూడా ఈ గురువులను తన యొక్క హస్తం నుంచి హృదయాల నుంచి వదిలిపెట్టరు. కావున ప్రియులారా, ఈ ఇద్దరు బిడ్డలు కొద్దిగా మాటలు చెప్పాలి నేను. పిల్ల విజయ్ కుమార్ గారు తన యొక్క జీవితంలో పట్టుదల కలవాడు. పట్టుదల అంటే ఈ చిన్నప్పటి నుంచి ఏ పని చెప్పిన పనిని కరెక్ట్గా ఆ టయానికి చేస్తారు. చివరిగా ఇప్పుడు స్టేట్లో వాళ్ళు ఫాదర్కి సహాయం చేస్తున్నప్పుడు నేను వెళ్తున్నప్పుడు చాలా పనులు ఉంటాయి. ఏ పని చేయాలో తెలియదు. అప్పుడు స్వామి నా దగ్గర వస్తారు, ఫాదర్ పెద్దలు వచ్చారు కాబట్టి నేను మీకు ఏం చేయలేను, వేరే పనులు ఉన్నాయంటారు. నేను అంటూ ఉంటాను, ఏ కంగారు బాబు, నేను నీకు చెందిన వాడును, నీ పని నీకు చేయాలి, ఏ పని అయినా చేస్తాను. పట్టుదల, ఆ యొక్క పట్టుదలతో ఈనాడు ఇతాలీలో ఏ కష్టాలు ఉన్నాడు నాకు తెలుసు. వాడు ఎప్పుడూ అభిషేకం పొందాలి. నాకు 2 సంవత్సరాల ముందుగా అభిషేకించబడిన వాడు చదువుకొని ఈనాడు అభిషేకం పొంది ఉన్నాడు. ఈ పట్టుదలతో మళ్ళీ తిరిగి ఆ దేశానికి పని చేయబోతున్నాడు. ఆ యొక్క పని చేస్తున్న చోట చాలా మీలాంటి ప్రజలు విచారణకు వెళ్తున్నాడు. చాలా మంచి ప్రజలు. అక్కడ ఈ పట్టుదలతోనూ పవిత్రతోనూ నీవు నీ యొక్క గురుతుల జీవితాన్ని కొనసాగించాలి. అనిల్ ఎప్పుడు చూసినా నిష్కలంగా ఉంటాడు. నిష్కలంగా మనిషి. ఏం చెప్తున్నా స్వామి తప్పు, ఇది రైట్ అంటాడు. మాట్లాడిన మాటలో ఇది ఏం చెప్తున్నాడో అది సరి లేదంటే తప్పు. ఎవరైనా చెప్తారు స్వామి తప్పుగా ఏం అనుభవాన్ని నువ్వు చేసింది ఇలా ఉంటుంది అంటారు. ఆ యొక్క నిష్కలంలో హృదయం అనేది ఏ గురువుకు ఉంటే ఆ గురువు పాపానికి దారి తీయరు, పాపం నుంచి దూరంగా ఉంటారు. కావున ఈ ఇద్దరు బిడ్డలు ఇటువంటి మంచి బిడ్డలను తల్లి శ్రీ సభకు మన యొక్క ఈ ప్రేమకుల సేవకు సభకు అంకితం చేసినటువంటి ఆ తల్లిదండ్రులను వాళ్ళ తోపులను చూసి నేను ఇష్టపడతా వాళ్ళందరికీ. విజయ్ అనిల్ కులదేవ్ ఫాదర్ లాగా ఉండాలి, విజయ్ ఫాదర్ లాగా ఉండాలి, ఎల్లిజాజ్ స్వామి లాగా ఉండాలి, నేమ్స్ ఫాదర్ లాగా ఉండాలి. ఏనాడు గురువును చూసి మీరు పాటించాలి, వాళ్ళు అడుగుచాలో ఉండాలి. నాకు ఎవరికి అడుగుచాలో ఉండాలి? యేసు ప్రభు వారు ఆయన ఎలా నేర్పించారు, ఆయన ఎలా జీవించారు, ఆయన ఎటువంటి బోధనలు బోధించాడు, ఆయన హస్తం ఎలా ఉంటుంది, ఆయన మీ గురువు. ఆయన యేసు ప్రభు యొక్క అడుగుజాడలో నడుస్తూ నీ యొక్క జీవితమును పవిత్రపరచుకోవాలి. మీకు ఇవ్వబడినటువంటి ప్రజలను కూడా పవిత్రపరచాలి. కృష్ణనాథుడు ప్రియులారా, ఈ ప్రసంగం చెప్పడానికి ఇప్పుడు చెప్పారు. నేను అన్నా బాబు నా ఇప్పుడు 5-6 సంవత్సరాలు మాట్లాడుతూ ఉంటాను, ఆ మాటలు బోరు పడితే అంటే స్వాములు మీరే చెప్పాలన్నారు. ఈ ప్రసంగం చెప్పాలనుకున్నప్పుడు వీళ్ళు అమ్మ నాన్నలు తల్లిదండ్రులు పిల్లలు ఎవరి తెలుసుకున్నాను కాబట్టి నాకు వచ్చిన ఆలోచన మా గోడల గారు పునీతులుగా పునీతులుగా అంటే క్యానరైజేషన్ అయి చేయబడి ఈనాడు 10 సంవత్సరాలు అవుతుంది. ఈ 10 సంవత్సరాలు ఆయన ఈ రోజుల్లో వీరు గురువుగా అభిషేకం చేయబడి ఉన్నారు కాబట్టి గోనెల గారు గురించి నేను చెప్పాలి. గోనెల గారు ఇతాలీ దేశం నుండి స్విట్జర్లాండ్ దేశానికి ప్రజలు ఈ వార్ టైంలో తల్లిదండ్రులు లేక వికలాంగులుగా చాలా కష్టపడుతున్నారని వెళ్ళి సహాయం చేస్తున్నాడు. చాలా మంది గురువులతో బ్రదర్లతో కన్యాసులతో పనిచేస్తున్నప్పుడు ఒక కుటుంబంలో అమ్మ నాన్న ఇద్దరు చనిపోతున్నారు. 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 అబ్బాయి. అందరూ చూస్తూ నడుస్తూ ఉండగా అదే విశ్వాసంతో ఈ యొక్క విషయంలో 100 సంవత్సరాల చరిత్ర కలిగి మనమందరం కూడా అదే విశ్వాసంతో భక్తితో ఈ యొక్క పవిత్ర సమయంలో ప్రభువునకు మన యొక్క విన్నపములను విన్నవించగలము. విశ్వాస ప్రార్థన. తండ్రి ప్రేమను లోకానికి తీసుకొని వచ్చి యేసు ప్రేమను మరియు సువార్తను ప్రకటించుచు
విశ్వాసుల బోధించులాగున ఆశీర్వదించి దీవించమని ఆలకించువారు ఎటువంటి బెదిరింపులకు భయపడకుండా దైవ వాక్యాన్ని శిరసా వహిస్తూ వారు సంతోషముగా మంచిదే చేయులాగా మా దేశాన్ని పాలించు రాజకీయ నాయకులు మరియు ప్రభుత్వ అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. నీతి నిజాయితీ అనే మార్గంలో నడుస్తూ సమాజంలోని పేదలను వెనువేయబడిన ప్రజలను చేరదీసి వారిని కాపాడులాగా మీ కృపావరములను వారికి దయచేయమని నువ్వు నన్ను ఎన్నుకొనలేదు, నేను నిన్ను ఎన్నుకొంటిని అని పలికిన దేవా, గురు పట్టాభిషేకం పొంది ఈనాడు తమ మొదటి కృతజ్ఞత బలిని అర్పించే ఫాదర్ విజయ్ కుమార్ మరియు ఫాదర్ మెరుగు అనిల్ గార్ల కొరకు ప్రార్థిస్తున్నాము. మీరే వారికి మంచి ఈనాటి పూజ్య గురువులు పిల్లా విజయ్ మరియు మేరుగు అనిల్ గార్లతో పయనించి వారి తోబుట్టువులను, బంధువులను, స్నేహితులను, శ్రేయోభిలాషులను, విచారణ విశ్వాసులను మరియు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన నూతన గురువులను అభినందించడానికి వచ్చిన వారందరినీ ఆశీర్వదించి క్రీస్తునందు జీవించు శక్తిని, వరాన్ని దయచేయమని అందరూ నేను మీకు నా కావలి దూతలను మీకు ముందుగా పంపును, వారు మీకు ముందే దానిని ఏర్పాటు చేసేదరు అని వచించిన దేవా, వడ్లూరు విచారణలో పనిచేసి ఈ నూతన గురువుల తర్పీదిలో సహాయం చేసి వివిధ గురువులు, కన్యాశ్రీలు, సత్యోపదేశ మరియు పాఠశాల ఉపాధ్యాయులను, విచారణ ప్రేమ సంఘాలను మరియు ఈ దివ్య బలికి సహకరించిన ప్రతి ఒక్కరిని దీవించమని అందరూ
ప్రజలను శక్తితో దైక్షను కనపరచు నీవు నియంత్రము నాకు పరిచిన పరిచర్యను కరుణతో దీవింపు ఈ బలి ప్రవాహంతో నీ యాజకుల హృదయం ప్రజల మనస్సులను అనుకూల స్థితిలో ఉన్నట్లు చూడు క్రైస్తవ సమూహం తమ కాపరికి సదా విధేయత చూపునట్లు కాపరిన మంద పట్ల సదా సద్గ్రహించునట్లు కనికరింపు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర మేము ఎల్లప్పుడూ ఏ చోట మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చేయుచుట యుక్తము న్యాయము ధర్మము ఏదైనా క్రీస్తు నిజమైన నిత్యయాచకుడు అతడు శాశ్వత దయాత్మరిగానమును స్థాపించాను మేము కూడా అవని అతని జ్ఞాపకాలను అర్పింపవలని మమ్ము ఆజ్ఞాపించాను తనను తాను నీకు రక్షణ బలి వస్తువుగా అర్పించుకున్నప్పుడు మా కొరకు బలి అర్పింపబడిన అతని దివ్య శరీరమును భుజించినప్పుడెల్లా మేము శక్తిని పొందుచున్నాము అతడు మా కొరకు దారిపోసిన దివ్య రక్తమును పానము చేసినప్పుడెల్లా
సూర్యోదయం నుండి సూర్యాస్తమం వరకు నీ నామం నిర్మలమైన పని అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచుచున్నారు. ప్రభువా ఈ కాంకరం నీ సంగమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా నీ పవిత్ర మనసా ప్రతిమాలుచున్నాము. ఈ విధముగా ఇది మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీరము అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి ఉంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరం. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహమును స్మరించుచు అతని మరల జయించేయును ఎదురుచూచు నేను ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాను. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాను. తన మరణము ద్వారా మమ్ము నీతో సత్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము
ఏక మనస్సు కలిగి ఉంటున్నట్లుగా దయచూపుము. అతడు మమ్మ నీకు నిత్యార్పణగా రూపొందించిన కావున నీవు ఎన్నికైన పుణ్యాత్మలతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యను దేవమాత అయిన మరియమాతతోనూ పునీత జోసెఫ్ గారితోనూ ధన్యులైన నీ అపోస్తలతోనూ వేద సాక్షులతోనూ పునీత గొర్రెల గారితోనూ బ్లెస్సెడ్ క్లారా వసంత గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యములకు వారసులను చేయు. ఏదైనా వీరి జ్ఞాపన ప్రార్థన నిరాధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభలు నీ సేవకులకు మా ఫ్రాన్సిస్ పోపు గారిని, పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందులో ప్రేమ యందును దృఢపరపము. నీ చిత్తము చొప్పున నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవలను ఆలకింపము. దయగల తండ్రి, నాలుగు దశలా చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొను. చనిపోయిన మా సహోదరి సహోదరులను మరి ముఖ్యంగా మేరు ఫిలిపు, మేరు దీవెనమ్మ, ఫాదర్ ధనశేఖర్, ఫాదర్ పరమోపదేశములను అనుసరించి ప్రార్థింప సాహసించము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున నిరీక్షించుచుందుము. మా పాపములను లెక్కింపక నీ శిశువ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ శ్రీ సభ శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పాలించు ప్రభువా. ప్రభు శాంతి ఎల్లప్పుడు మీతో ఉండుగాక. ఒకరికి ఒకరు ప్రభుని సమాధానం తెలుపుకుందాము.
सर्वेश्वर स्वामी वाరు సకల స్వరూపమైన సకల వస్తువుల కంటే మధురంగా ప్రేమించున్నాను స్వామి. నీకు నా పాపల చేత ద్రోహం చేసిన ద్వారా మహాపడుచున్నాను స్వామి, మహాపడుచున్నాను స్వామి, మహాపడుచున్నాను స్వామి. ఇక మిగతా అవడానికి ఎన్ని పాపాలను చేయని మీరు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేస్తున్నాను స్వామి. ఆమేన్. నూతన గురువులు దివ్య సత్ప్రసాదం తీసుకుని మీ మధ్యలోకి వస్తారు. దయచేసి కథోలిక విశ్వాసులు మాత్రమే దివ్య సత్ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. కథోలిక విశ్వాసులు మాత్రమే ఈ పరమరహస్యంలో పాల్గొనట ద్వారా నీవు ధర్మమును పాటించి సత్యమును మాత్రమే ప్రకటించినట్లు అనుగ్రహింపు. నా వాక్కు క్రియల ద్వారా నీ ప్రజలకు నీ వర ప్రసాదంతో సత్యోపదేశం చేయనట్లు కనికరించు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దయచేసి అందరూ కూడా ఒక 2 నిమిషాలు కూర్చున్నట్లయితే మా యొక్క కృతజ్ఞతలు చెల్లించడానికి బాగుంటుంది. క్రీస్తునాథునందు మిక్కులుగా ప్రేమించబడిన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుస్తున్నాను. ఎందుకంటే మీ యొక్క ప్రార్థన లేకపోతే ఈరోజు మా ఇద్దరు కూడా లేదు. అందువల్ల మీ అందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ లోకంలో ఎంతో మంది ఉత్తములు, నైపుణ్యం గలవారు, విజ్ఞానవంతులు ఉన్నప్పటికీ 20వ గ్రంథంలో చెప్పిన విధంగా నేను నిన్ను పేరు పెట్టి పిలచితిని, నీవు నా వాడువు అని నన్ను పిలిచి ఈ సుదీర్ఘ గురు తస్వీగులో నాకు అన్ని విధాలా తోడుగా ఉన్న ఆ సర్వేశ్వరునికి మీ అందరి సమక్షంలో నా మొట్టమొదటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. రెండవదిగా, నా చిన్ననాటి నుండియే నన్ను దైవవృత్తిలో పెంచుతూ మంచి క్రమశిక్షణతో చదువులు చెప్పించి పెద్దల పట్ల గౌరవ మర్యాదలతో నడుచుకునే విధానం నాకు నేర్పించి ఒక ఆదర్శమైన జీవితంలో జీవించిన నా తల్లిదండ్రులు దుర్గా ప్రసాద్ గారికి మరియు జిల్లా కృష్ణ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అన్నయ్యలు, వదినలు, అక్క బావలు, చిన్నాన్న చిన్నమ్మలు, మేనమామ మేనతలు మరియు ఇతర తోబుట్టువులందరికీ నా వందనములు.
ఉపన్యాసాన్ని ప్రసాదించారు మొదటి ప్రసంగం గారికి, ఫాదర్ మేరీస్ గారికి, ఫాదర్ రాజేశ్వర గారికి, ఫాదర్ ప్రియాతో, ఫాదర్ కులందాయ్, ఫాదర్ జ్ఞానరాజ్, ఫాదర్ విశ్వాసం, ఫాదర్ శాంసన్, ఫాదర్ ఆంటనీ, ఫాదర్ బెన్సన్, ఫాదర్ మైకిల్, ఫాదర్ జాన్ పీటర్, ఫాదర్ జాన్ పాల్ రో, ఫాదర్ బెర్నార్డ్, ఫాదర్ క్రీస్తురాజు, ఫాదర్ రాంబాబు, ఫాదర్ దేవ, ఫాదర్ సురేష్, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి గురువులు, గురువులు రాంబాబు ఫాదర్ గారు మరియు క్రీస్తురాజు గారు ఈ యొక్క భోజన సహాయంలో మరి ఈ యొక్క వారంతా కూడా ఎంతో శ్రమించి మాకు సహాయం చేస్తున్నారు. అందరికీ కూడా నాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను రోమ్ నగరంలో చదువుతున్నప్పుడు నాకు ఎంతో సహాయం చేసిన గౌరవనీయులు పూజలు నెల్లి జార్జి గారికి నాకు ప్రత్యేక కృతజ్ఞతలు. సహోదరులు, నేను తమిళనాడు సభ్యుల దగ్గర నుంచి కూడా నాకు ఎంతో సహాయం ఉన్నారు. ఫాదర్ డేవిడ్, ఫాదర్ సేవియర్, ఫాదర్ బోస్కో, ఫాదర్ రాజేష్ గారులకు నాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఫాదర్ జ్ఞానరాజ్ నాకు ఒకసారి ఫోన్ చేసి ఏం చెప్పారంటే, అని మీ యొక్క మొదటి దివ్య బలి అర్పించేటప్పుడు ఏంటంటే ఏడవద్దని చెప్పారనమాట. నేను కూడా చాలా ట్రై చేశాను అనమాట ఈరోజు ఏడుద్దారని చెప్పి, కానీ నాకు నిజంగా ఏడుపు రాలేదు. ఎందుకంటే ఈనాడు ప్రభు నాకు తన యొక్క యాజకత్వంలో ఒక భాగాన్ని ఇచ్చి ఉన్నారు కాబట్టి దానికి కృతజ్ఞతలు అందరూ కూడా చప్పట్లు కొడతాం. కాబట్టి నిజంగా ఏం ఏడుపు రావట్లేదు. ఎందుకంటే నాకు తెలుసు చిన్నప్పటి నుంచి కూడా నేను ఎంత కష్టపడి ఉన్నానో మీ అందరూ కూడా తెలుసు అనమాట. అయినప్పటికీ కూడా ప్రభు నన్ను ఇలా నడిపించి ఈ యొక్క బలిపూటానికి ఒక యాజకత్వంలో నాకు అనుగ్రహాన్ని ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఇది అందరూ కూడా నాతో పాటు మీ అందరూ కూడా సంతోషించాలి. అందుకని చెప్పి నా యొక్క వాక్యంలో నాతో సంతోషించుడు అని చెప్పాడు అనమాట. అంటే నేను ఉండే చోట్ల కాకుండా నేను వెళ్ళే చోట్ల కూడా సంతోషాన్ని మాట్లాడేవాళ్ళని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి థ్యాంక్స్ టు ఫాదర్ జ్ఞానరాజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ ద హోలీ స్పిరిట్ దట్ ఇన్స్పైర్డ్ మీ టు సే. In fact, I did not write your name here, but it is Spirit that inspired me. నీవు తల్లి గర్భమున రూపొందక మునిపే నేను నిన్ను ఎన్నుకొంటిని. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. ఈనాడు గువెనెలే సభలో గురుత్వ భాగ్యాన్ని నాకు వసిగిన త్రియేక దేవునికి నా హృదయపూర్వక ధన్యవాదములు. నేను జన్మించిన వెంటనే నన్ను దేవునకు అర్పించి దైవ సేవలో వెన్ను తట్టి ప్రోత్సహించిన నా తండ్రి మేరు ఫిలిప్, నా తల్లి మేరు దీవెనమ్మ స్వర్గస్థులకు నా ఎనలేని కృతజ్ఞతలు. దేవాది దేవుడు వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలుగచేసి ముఖాముఖిగా దర్శించు వరాన్ని ఇవ్వాలని మనసారా ప్రార్థిస్తున్నాను. ప్రభు సువార్తలో చెప్పినట్లు ప్రభు వాక్యాన్ని వినిజీవించు వారు తనకు తల్లి తండ్రి బంధువులు అయినట్లు నా గురు తరిఫీదులో నన్ను ఎంతో ప్రోత్సహిస్తూ భుజాన్ని తట్టి ముందుకు నడిపించిన నా అక్కలు, బావలు, చెల్లెళ్ళు, అన్నలు, వదినలు మరియు ఇతర దేవుళ్ళకు అందరికీ వేలాది కృతజ్ఞతలు. ఈనాడు ప్రభు యాజకత్వంలో పాలు పంచుకోవడానికి వారు ఎంతగానో నాకు సహాయించి ఉన్నారు. కాబట్టి నా యొక్క పెద్దక్క, అదేవిధంగా నా చిన్నక్క, నిజంగా మేము ఎంతో కష్టపడి ఉన్నాం చిన్నప్పటి నుంచి కూడా. మా నాన్నకి కాలిరిపోయినప్పుడు కూడా, కానీ మా అక్క పెద్దకి ఎప్పుడు కూడా ఒక ధైర్యాన్ని ఇస్తూ నన్ను ముందుకు నడిపించున్నారు. కాబట్టి ఒక సమయంలో వాళ్ళిద్దరిని కూడా ముందుకు రావాలని చెప్పి నేను ప్రేమపూర్వకంగా ప్రార్థిస్తాను. విశ్వాసులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దివ్య బలిపూటాన్ని ఎంతో అందంగా అలంకరించిన అందరి కన్యేశ్వరులకు, మరి ముఖ్యంగా మా గోడేలియన్ మఠ కన్యలకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. సిస్టర్ శాంతి ఆర్ ఎనిబడి కెన్ కమ్ టు రిసీవ్ ఆన్ బిహాఫ్. సిస్టర్ శాంతి ఇస్ నాట్ దేర్, నవ్ సిస్టర్ రోజ్ కెన్ కమ్.
I also take this opportunity to thank Reverend Sister Victoria William. She never misses to attend any one of our important places. So she also offers us the flowers from London. My devotees, you have free time to come. పేరు పేరున ధన్యవాదాలను తెలియజేస్తున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరి పేరైనా వదిలేసినట్లయితే దయచేసి మన్నించండి. మీ అందరితో కూడా ఈ యొక్క పవిత్ర పీఠంలో జ్ఞాపకపరుచుకొని ముఖ్యంగా యొక్క వర్గం నిలిచాలన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాము. కాబట్టి ఎవరైనా పేరు చెప్పడం వదిలిపెట్టినట్లయితే మీ యొక్క మంచి ధారాళ వర్గంతో మమ్మల్ని స్వీకరించండి. ఆల్సో థ్యాంక్ అవర్ డియర్ ప్రీస్ట్ from our congregation, also from other congregations, Govinda, Father Joy Amma, and other priests from Janampe religious congregations. We thank you for your beautiful presence here, being with us, celebrating our joy. Thank you very much. Let us continue to support each other. Thank you. It is an announcement after the Mass. Now I request all Gandhi. Thank you. Please, your turn is over. It's my turn. ఈనాడు మన వట్లూరు విచారణ ఎంతో ఆనందించుతున్నది. ఎందుకనగా మన ఇతర గురువులు రెవరెండ్ ఫాదర్ పిల్ల విజయ్ కుమార్, మెరుగు అనిల్ గారు ఈరోజు నూతన గురువులుగా అభిషేకం పొంది ఈ మొదటి దివ్య బలిని అర్పించి ఉన్నారు. అందువలన మనందరం కూడా సంతోషకరముగా చప్పట్లు కొట్టి దేవునికి మహిమను చూపిస్తాం. Along with the other three fathers, I think Stalin, Reverend Father Stalin, Reverend Father నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించుకొనియాడు. నా నాథుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించుకొనియాడు. నా నాథుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. యేసయ్యా 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 నా యేసయ్యా, నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించుకొనియాడు. నా నాథుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించుకొనియాడు. నా నాథుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. యేసు లేని జీవితం జీవితమే కాదయ్యా. యేసు ఉన్న జీవితం కలకాలం ఉండునయా. యేసు లేని జీవితం జీవితమే కాదయ్యా. యేసు ఉన్న జీవితం కలకాలం ఉండునయ్యా. నిన్ను మరిపించే సుఖమే నాకు ఇలలో వద్దయ్యా. నిన్ను స్మరించే కష్టమే నాకు ఎంతో మేలయ్యా. నిన్ను మరిపించే ఆ సుఖమే నాకు ఇలలో వద్దయ్యా. నిన్ను స్మరించే కష్టమే నాకు ఎంతో మేలయ్యా. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించుకొనియాడు. నా
నా నాథుడేసు నీ సన్నిధిలోని సుఖశాంతులు కలవు. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు. నా నాథుడేసు నీ సన్నిధిలోని సుఖశాంతులు కలవు. మంచి దేవుడు యేసు మరచిపోనన్నాడు. మేలులెన్నో నా కొరకు దాచి ఉంచినాడు. మంచి దేవుడు యేసు మరచిపోనన్నాడు. మేలులెన్నో నా కొరకు దాచి ఉంచినాడు. నీవు చూపించే ప్రేమకు నేను పాత్రుడు కానయ్యా. ఆ ప్రేమలోనే నిరతము నన్ను నడుపుము యేసయ్యా. నీవు చూపించే ఆ ప్రేమకు నేను పాత్రుడు కానయ్యా. ఆ ప్రేమలోనే నిరతము నన్ను నడుపుము యేసయ్యా. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు. నా నాథుడేసు నీ సన్నిధిలోని సుఖశాంతులు కలవు. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు. నా నాథుడేసు నీ సన్నిధిలోని సుఖశాంతులు కలవు. యేసయ్యా 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 నా యేసయ్యా. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు. నా నాథుడేసు నీ సన్నిధిలోని సుఖశాంతులు కలవు. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు. నా నాథుడేసు నీ సన్నిధిలోని సుఖశాంతులు కలవు. యేసుని రూపంలోనికి మారాలి. యేసుని మాదిరి మనకు రావాలి. యేసుని రూపంలోనికి మారాలి. యేసుని మాదిరి మనకు రావాలి. ఇదే ప్రభుని నిర్ణయం, ఇదే ప్రభుని పిలుపు, ఇదే ప్రభుని నీతి, ఇదే ప్రభుకు మహిమ. ఇదే ప్రభుని నిర్ణయం, ఇదే ప్రభుని పిలుపు, ఇదే ప్రభుని నీతి, ఇదే ప్రభుకు మహిమ. యేసుని రూపంలోనికి మారాలి. యేసుని మాదిరి మనకు రావాలి. యేసుని రూపంలోనికి మారాలి. యేసుని మాదిరి మనకు రావాలి.
చాటాలి, యేసు త్యాగము చూపాలి, యేసు సహనము చాటాలి. యేసుతో నడవాలి, యేసు ప్రేమను చాటాలి, యేసు త్యాగము చూపాలి, యేసు సహనము చాటాలి. యేసే లోక రక్షణని జనులందరికీ చాటించు, యేసే లోక రక్షణని జనులందరికీ చాటించు, అన్యజనులందరికీ చాటించు. ఇదే ప్రభుని నిర్ణయం, ఇదే ప్రభుని పిలుపు, ఇదే ప్రభుని నీతి, ఇదే ప్రభుకు మహిమ. ఇదే ప్రభుని నిర్ణయం, ఇదే ప్రభుని పిలుపు, ఇదే ప్రభుని నీతి, ఇదే ప్రభుకు మహిమ. యేసుని రూపంలోనికి మారాలి, యేసుని మాదిరి మనకు రావాలి. యేసుని రూపంలోనికి మారాలి, యేసుని మాదిరి మనకు రావాలి. యేసు కొరకు జీవించు, యేసు మార్గము పయనించు, యేసు నీతిని పాటించు, యేసు మాటను నెరవేర్చు. యేసు కొరకు జీవించు, యేసు మార్గము పయనించు, యేసు నీతిని పాటించు, యేసు మాటను నెరవేర్చు. యేసులే నీ జీవితమే నరకమని ప్రకటించు, యేసులే నీ జీవితమే నరకమని ప్రకటించు, ఘోర నరకమని ప్రకటించు. ప్రభుని విందు, ప్రేమ విందు, ప్రభుని విందు, ప్రేమ విందు, పరిశుద్ధుని స్మరణ విందు, దివ్య విందు, దేహ విందు, దివ్య విందు, దేహ విందు, దీనాత్ముల భాగ్య విందు. తరలిరారండి తనయుని ప్రియ సంగమ, తనివి తీర శ్రీయేసునిలో కొని తరించుమా. పరిపూర్ణ ఫలముల సగు పావన విందు, పరలోకపు భాగ్యమిచ్చు రక్షణ విందు. ప్రభుని విందు, ప్రేమ విందు, ప్రభుని విందు, ప్రేమ విందు, పరిశుద్ధుని స్మరణ విందు, దివ్య విందు, దేహ విందు, దివ్య విందు, దేహ విందు, దీనాత్ముల భాగ్య విందు. దురితము కడిగిన జీవనదాయుని జీవన విందు. సిలువలు నలిగి
వెలిగిన జీవనదాయుని జీవన విందు. పాపుల ఎదలో ఆత్మబలము నింపిన పరమాత్ముని కమ్మని విందు. పాపుల ఎదలో ఆత్మబలము నింపిన పరమాత్ముని కమ్మని విందు. ప్రభుని విందు, ప్రేమ విందు, ప్రభుని విందు, ప్రేమ విందు, పరిశుద్ధుని స్మరణ విందు, దివ్య విందు, దేహ విందు, దివ్య విందు, దేహ విందు, దీనాత్ముల భాగ్య విందు. వానలలో నీటిని ద్రాక్షారసముగా మార్చిన మాన్యుని మహిమల విందు. బాణలలో నీటిని ద్రాక్షారసముగా మార్చిన మాన్యుని మహిమల విందు. 5 రొట్టెలను 5,000 మందికి తృప్తిగా పంచిన అద్భుత విందు. 5 రొట్టెలను 5,000 మందికి తృప్తిగా పంచిన అద్భుత విందు. ప్రభుని విందు, ప్రేమ విందు, ప్రభుని విందు, ప్రేమ విందు, పరిశుద్ధుని స్మరణ విందు, దివ్య విందు, దేహ విందు, దివ్య విందు, దేహ విందు, దీనాత్ముల భాగ్య విందు. తరలిరారండి తనయుని ప్రియ సంగమ, తనివి తీర శ్రీయేసునిలో కొని తరించుమా. తరలిరారండి తనయుని ప్రియ సంగమ, తనివి తీర శ్రీయేసునిలో కొని తరించుమా. పరిపూర్ణ ఫలములొసగు పావన విందు, పరలోకపు భాగ్యమిచ్చు రక్షణ విందు. ప్రభుని విందు, ప్రేమ విందు, ప్రభుని విందు, ప్రేమ విందు, పరిశుద్ధుని స్మరణ విందు, దివ్య విందు, దేహ విందు, దివ్య విందు, దేహ విందు, దీనాత్ముల భాగ్య విందు. ఇది జీవజలముల విందు, ఇది ప్రేమ సుధల విందు. ఇది జీవజలముల విందు, ఇది ప్రేమ సుధల విందు. దివ్య దేవుని దేహ విందు, వరములు సగే ప్రభు విందు. దివ్య దేవుని దేహ విందు, వరములు సగే ప్రభు విందు. ఇది జీవజలముల విందు. ఓ దివ్య బలి విందు పాపతిమిరపు హృదిని నింపే పంచామృత విందు. నజరేయుడైన
దైవతనయుని దివ్య బలి విందు పాపతిమిరపు హృదిని నింపే పంచామృత విందు ఇదే ఇదే అమర విందు ఇదే ఇదే ఆత్మ విందు ఇదే ఇదే స్మరణ విందు ఇదే ఇదే స్వర్గ విందు ఇది జీవజలముల విందు ఇది ప్రేమ సుధల విందు ఇది జీవజలముల విందు ఇది ప్రేమ సుధల విందు దివ్య దేవుని దేహ విందు వరములు సగే ప్రభు విందు దివ్య దేవుని దేహ విందు వరములో సగే ప్రభు విందు ఇది జీవజలముల విందు ఓ, 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 ఆ, సిలువలు నుండి జాలువారిన రుధిరమే ఈ పానం సకల జనుల సేద తీర్చే అమృత వరదానం సిలువలు నుండి జాలువారిన రుధిరమే ఈ పానం సకల జనుల సేద తీర్చే అమృత వరదానం ఇదే ఇదే సుతుని విందు ఇదే ఇదే శాంతి విందు ఇదే ఇదే ప్రేమ విందు ఇదే ఇదే పరమ విందు ఇది జీవజలముల విందు ఇది ప్రేమ సుధల విందు ఇది జీవజలముల విందు ఇది ప్రేమ సుధల విందు దివ్య దేవుని దేహ విందు వరములో సగే ప్రభు విందు దివ్య దేవుని దేహ విందు వరములు సగే ప్రభు విందు ఇది జీవజలముల విందు